మంచు గతంలో లాక్డౌన్ సమయంలో 3 రోజులు 4 రోజుల పాటు మంచు మనోజ్ గారి దగ్గర వర్క్ చేస్తున్న వ్యక్తి శ్రీశైలం. సో ఆయన ఇప్పుడు మంచు మనోజ్ గారి కోసం ఆయన నివాసం జలపల్లిలో నివాసం దగ్గర వచ్చినప్పుడు ఆ మంచు విష్ణు గారి అనుచరులు ఆయన ఆపి ఎందుకు వచ్చామనంటే వర్క్ కోసం వచ్చానండి, మంచు మనోజ్ గారు కలుస్తానంటే లేదు మనోజ్ గారు ఇక్కడ లేరని చెప్పి ఆయన పైన అన్యాయంగా దాడి చేశారు. సో ఆ వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్కారం. మీ పేరు సార్? శ్రీశైలం సార్. సార్ ఏం జరిగింది సార్, నేను మనోజ్ సార్తో వర్క్ చేసిన లాక్డౌన్లో వర్క్ చేసినప్పుడు మళ్ళీ నేను ఆయన తను చేయాలని మంచి మనిషి నేను వర్క్ చేయాలని మళ్ళీ వెళ్దామని ఫామ్ హౌస్కి వచ్చిన మా జల్పల్లి విలేజే. అయితే ఇక్కడ నాకు దారి జరిగింది సార్. ఎవరు దాడి చేశారు? మోహన్ బాబు మనుషులు సార్. ఎందుకు చేశారు? అది లేరు, ఇప్పుడు మనోజ్ లేరు, ఎవరు లేరు, మొత్తం మేమే ఉన్నాం. మనోజ్ సార్ అనొద్దు, మంచు మనోజ్ అనాలి అని దారి చేసి. సో అంటే వివాదం ఎందుకు వచ్చింది అసలు? సార్ నాకు తెలియదు కదా సార్, మేము ఇట్లా కాంటాక్ట్ మేము బోన్సరింగ్ చేస్తా సార్. నేను పెద్ద పెద్ద హీరోల నెంబర్ బోన్సరింగ్ చేస్తా. ఇట్లా కలుద్దామని ఏదో పొట్ట తిప్పల గురించి వస్తే ఇట్లా చేసారు సార్ నాకు. అంటే గతంలో మనోజ్ గారి దగ్గర మీరు పనిచేసినందుకు మేము దాడి చేశారంటున్నారా? అవును సార్. అయితే మనోజ్ సార్ అనొద్దంట, మనోజ్ అనాలి అంటారు సార్. ఎంతమంది దాడి చేశారు? 10 మంది సార్. సో ఆ సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారా? మంచు విష్ణు గారు కానీ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు సార్, వాళ్ళే చేశారు సార్. సో ఎందుకు చేశారు? అంటే వాళ్ళు ఏమైనా ఆర్డర్ ఇచ్చారు వాళ్ళకి ఇలా చేయమని? ఏమో సార్ తెలియదు. నేను పోయి కొద్దిగా అడిగిన ఇట్లానే నేను మనోజ్ సార్ తను వర్క్ చేసిన ఇట్లా ఏమైనా ఛాన్స్ గిరి ఉంటే వస్తాను బయటికి వెళ్ళి కట్టెలతో కొట్టిరు సార్. మొత్తం ఇవి సో దీనిపై ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా స్టేషన్లో? లేదు సార్, నేను ఓకే కంప్లీట్ లేదు. సో మనోజ్ గారికి చెప్పారు విషయం? చెప్పలేదు సార్, ఆయన కాంట్రాక్ట్ కాలేదు సార్ నాకు. సో మార్నింగ్ జరిగిన వివాదం గురించి మనోజ్ గారు ఇక్కడికి వచ్చారు. సో ఆయన కలిసి ప్రయత్నం చేశారు? కాలేదు సార్, నేను కలవాలని ఛాన్స్ వచ్చినా కానీ కలవలేదు సార్ ఆయన. ఓకే, నా పన్ను బీరు కొట్టిస్తాను. ఓకే ఓకే. ఇక్కడ దెబ్బలు తాకున్నాయి సార్, ఈ చేమియా కట్టెలతో మొత్తం 10 మంది నా మీద ఒక్కటేసారి దారి చేశారు సార్. ఓకే, మనోజ్ గారికి కలిసి ప్రయత్నం చేస్తారా? చేస్తాం సార్, పక్కా కలుస్తాం. నా ఆపద ఏందో చెప్పుకుంటా సార్. ఓకే, థ్యాంక్ యూ. గతంలో లాక్డౌన్ సమయంలో 3 రోజులు 4 రోజుల పాటు మంచు మనోజ్ గారి దగ్గర వర్క్ చేస్తున్న వ్యక్తి శ్రీశైలం. సో ఆయన ఇప్పుడు మంచు మనోజ్ గారి కోసం ఆయన నివాసం జలపల్లిలో నివాసం దగ్గర వచ్చినప్పుడు ఆ మంచు విష్ణు గారి అనుచరులు ఆయన ఆపి ఎందుకు వచ్చామనంటే వర్క్ కోసం వచ్చానండి, మంచు మనోజ్ గారు కలుస్తానంటే లేదు మనోజ్ గారు ఇక్కడ లేరని చెప్పి ఆయన పైన అన్యాయంగా దాడి చేశారు. సో ఆ వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్కారం. మీ పేరు సార్? శ్రీశైలం సార్. సార్ ఏం జరిగింది? సార్, నేను మనోజ్ సార్తో వర్క్ చేసిన లాక్డౌన్లో వర్క్ చేసినప్పుడు మళ్ళీ నేను ఆయన తను చేయాలని మంచి మనిషి నేను వర్క్ చేయాలని మళ్ళీ వెళ్దామని ఫామ్ హౌస్కి వచ్చిన మా జల్పల్లి విలేజే. అయితే ఇక్కడ నాకు దారి జరిగింది సార్. ఎవరు దాడి చేశారు? మోహన్ బాబు మనుషులు సార్. ఎందుకు చేశారు? అది లేరు, ఇప్పుడు మనోజ్ లేరు, ఎవరు లేరు, మొత్తం మేమే ఉన్నాం. మనోజ్ సార్ అనొద్దు, మంచు మనోజ్ అనాలి అని దారి చేసి. సో అంటే వివాదం ఎందుకు వచ్చింది అసలు? సార్ నాకు తెలియదు కదా సార్, మేము ఇట్లా కాంటాక్ట్ మేము బోన్సరింగ్ చేస్తా సార్. నేను పెద్ద పెద్ద హీరోల నెంబర్ బోన్సరింగ్ చేస్తా. ఇట్లా కలుద్దామని ఏదో పొట్ట తిప్పల గురించి వస్తే ఇట్లా చేసారు సార్ నాకు. అంటే గతంలో మనోజ్ గారి దగ్గర మీరు పనిచేసినందుకు మేము దాడి చేశారంటున్నారా? అవును సార్. ఓకే. అయితే మనోజ్ సార్ అనొద్దంట, మనోజ్ అనాలి అంటారు సార్. ఎంతమంది దాడి చేశారు? 10 మంది సార్. సో ఆ సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారా? మంచు విష్ణు గారు కానీ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు సార్, వాళ్ళే చేశారు సార్. సో ఎందుకు చేశారు? అంటే వాళ్ళు ఏమైనా ఆర్డర్ ఇచ్చారు వాళ్ళకి ఇలా చేయమని? ఏమో సార్ తెలియదు. నేను పోయి కొద్దిగా అడిగిన ఇట్లానే నేను మనోజ్ సార్ తను వర్క్ చేసిన ఇట్లా ఏమైనా ఛాన్స్ గిరి ఉంటే వస్తాను బయటికి వెళ్ళి కట్టెలతో కొట్టిరు సార్. మొత్తం ఇవి ఓపెన్